ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన కృపను ప్రభు సన్నిధిని ఈ రోజంతను మీకు ప్రభు తోడుగా చేసి మిమ్మల్ని బలపరచును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధమైన దుఃఖము ఏలుబడి చేస్తూ ఉంది. ఎవరిని కదిలించినా వారి హృదయాంతరంగాల్లో దేనిని గురించో ఒక మనోవేదన కావచ్చు, దుఃఖం కావచ్చు, ఈరోజు నిశ్చయంగా అందరి జీవితాల్లో ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, ఈరోజు దుఃఖింపబడుతున్నావా? అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ దుఃఖం, నాకే ఎందుకు ఈ కన్నీరు? అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, నా పరిస్థితి మార్చబడట్లేదు, నేను దుఃఖిస్తూ ఉన్నాను, నేను వేదనతో ఉన్నాను, నా జీవితం అంతా కన్నీలమయమైపోయింది అని చెప్పి ఒకవేళ ఈరోజు కృంగిపోతున్నారేమో ప్రియ దేవుని బిడ్డ, నిరాశపడుతున్నారేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదింపబడిన వారు అంటే దుఃఖింపబడిన వారు ధన్యులు. ఈరోజు నువ్వు దుఃఖింపబడుతున్నావా? ప్రభు మన జీవితాల్లో కొన్నిసార్లు అటువంటి అనుభవంలో మనల్ని ఎందుకు తీసుకెళ్తాడు, వేదనల గుండా కన్నీటి గుండా ప్రభు మనల్ని ఎందుకు తీసుకెళ్తాడు అంటే నిశ్చయముగా దుఃఖింపబడుతున్న మనము ఓదార్పును పొందుకోవడానికి. ఎలా ఓదార్పు పొందుకుంటామంటే దేవుడు చేసే గొప్ప కార్యాల ద్వారా, దేవుడు చేసే గొప్ప అద్భుతాల ద్వారా మనం ఓదార్పును పొందుకుంటాం. మార్తా మరియ గురించి మనందరికీ కూడా తెలుసు. వారి సహోదరుడు లాజరు చనిపోయాడని బహు దుఃఖంలో ఉన్నారండి. అటువంటి వారిని చూసి, వారి కన్నీటిని చూసి యేసయ్య కూడా హృదయంలో కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారి దుఃఖము ఎలా ఓదార్చబడింది అంటే 3 దినాలు అయిపోయింది లాజరు చనిపోయి. మార్తా మరియ ఇద్దరు కూడా భయంకరమైన దుఃఖంలో ఉన్నారు. అటువంటి సమయంలో యేసయ్య వారి దగ్గరికి వచ్చి అనేకులు ఆశ్చర్యపోయినట్లుగా, ఈ దినముకు కూడా మనము నిజమే ఏ పరిస్థితి అయినా, ఎంత చేదాటిపోయిన పరిస్థితులైనా ప్రభు అద్భుతం చేయగలుగుతాడు అని మనం అందరము విశ్వసించి మనమందరం కూడా బలపరచబడినట్లుగా దేవుడు వారి జీవితాల్లో ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. చనిపోయిన లాజరును, సమాధి చేయబడిన లాజరును, అది ఏంటంటే 3 దినాలు అయిపోయింది. అటువంటి లాజరును మాట పలకగానే, యేసయ్య నోటి నుంచి మాట రాగానే లాజరు బయటికి రమ్మని చెప్పి పిలవగానే లాజరు ఆ సమాధిలోండి బయటికి వచ్చినట్లుగా మనందరికీ కూడా తెలుసు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా అక్కడ చూస్తే మార్తా మరియ అప్పటి వరకు దుఃఖింపబడ్డారు, కానీ వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని వారు అనుభవించారు. ఈరోజు మీరు కూడా దుఃఖింపబడుతున్నారా? ప్రభు ఎందుకు దేవుని చిత్తానుసారంగానే మేము జీవిస్తున్నాం, దేవుని చిత్తమే చేస్తూ ఉన్నాం, దేవుని మందిరంలో నమ్మకంగా ఉంటున్నాం, అయినా మా జీవితంలో ఎందుకు శ్రమలు, మా జీవితంలో ఎందుకు ఈ అనుభవాలు అని చెప్పి అనేకులు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని మహిమను కనులార చూచి గొప్ప ఆనందముతోనూ మహా సంతోషముతోనూ నీవు దేవుని స్తుతించబడినట్లుగా, నీవు ఓదార్పు పొందుకున్నట్లుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయను ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి కొంతకాలం నీ జీవితంలో దుఃఖం ఉంటుంది. హన్నా కూడా బహు దుఃఖక్రాంతురాలై ఏడ్చుచు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఆ రోజు కన్నీటితో, మనోవేదనతో, మనోదుఃఖంతో, కన్నీటిలో తన బాధనంతా విన్నవించుకొని ప్రార్థించిన హన్నా నాటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానివేసిందంట. మనము సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటే నాకు ఆయన యందు గొప్ప సంతోషము, ఆనందము కలిగింది అని చెప్పేసి హన్నా ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంది. నిజమే, ఈరోజు దుఃఖింపబడుతున్నావా? నీ జీవితంలో గర్భఫలం లేక దుఃఖిస్తూ ఉన్నావేమో, లేదంటే ఆర్థిక సమస్యలేమో, అనారోగ్య సమస్యలేమో, మానసిక ఒత్తిళ్ళేమో, నిందలు అవమానాలతో ఉన్నావేమో, ఆ ఏదో ఒక సమస్య నిన్ను ఏలుబడి చేస్తూ ఉందేమో. కొంతమంది దుఃఖం బయటికి చెప్పుకోలేక రహస్యంగా కన్నీరు కారుస్తూ ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మీతో చెప్తా ఉన్నాడు, దుఃఖపడుతున్న మీరు ధన్యులు అని చెప్పి. హాగరు కన్నీటిని చూసి ఉన్నాడు ప్రభు. హాగరు ఇంకా కుమారుడి మరణాన్ని నేను చూడలేను అని చెప్పి ఆ కుమారుడిని ఒక వింటివేత దూరం పడివేసి అంట దూరంగా కూర్చొని ఏడుస్తూ ఉందంట, గట్టిగా రోధిస్తూ ఉందంట. అరణ్యంలో హాగరు కన్నీటిని చూసిన ప్రభువు నీ కన్నీటిని చూడకుండా ఉంటారా? అనేక మార్లు మనము వింటూ వచ్చాం, నీ కన్నీరు చాలా విలువైంది ప్రియ
దేవుని బిడ్డ, దేవుడు తన బుడ్డిలో నీ కన్నీటిని దాచి ఉంచాడు. కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైంది. మన కన్నీరు మనుషులకు విలువలేనిదిగా, హేళనగా, నవ్వులుగా కనిపించొచ్చేమో కానీ దేవుడు మన కన్నీటిని చూస్తూ మౌనంగా ఉండరు. ఈరోజు దుఃఖింపబడుతున్నావా? మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. దేవుడు చెప్తా ఉన్న కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 16:22 చూస్తే, అటువలనే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడం. నిజమే, ఈరోజు దుఃఖింపబడుతున్నారా ప్రియ దేవుని బిడ్డ? కన్నీటిలో ఉన్నారా? దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, చూడండి, నేను మరలా మీ దగ్గరికి వస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది, మీ సంతోషం ఎవడునూ మీ వద్ద నుంచి తీయడు అని. ఈరోజు ఏ విషయాల గురించి దుఃఖిస్తున్నారో, ఏ విషయం నిమిత్తం కన్నీరు కారుస్తున్నారో కానీ ధైర్యం తెచ్చుకొని నిలబడండి. దేవుడు గొప్ప సంతోషాన్ని కలగ చేయబోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 61:3 చూస్తే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు బూడిదకు ప్రతిగా పూదంటను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమంట. ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు, మన దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడంట. నీ కన్నుల ప్రతి బాష్పబుందును తుడిచివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకొని ప్రభువును స్తుతించు ప్రియ దేవుని బిడ్డ. నీకున్న పరిస్థితులను చూసి కృంగిపోకు. ప్రభు నీకు ఓదార్పును కలగ చేయబోతున్నాడు. అదేవిధంగా కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు ఎటువంటి దుఃఖాన్ని కలగ చేస్తారంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:9 చూస్తే, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందుటకై దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడితిరి. కొన్నిసార్లు మనం మారు మనస్సు పొందడానికి దేవుడు మనని కన్నీటి గుండా, అంటే మన జీవితంలో దుఃఖం కలిగినట్లుగా ప్రభు తీసుకొస్తూనే వస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుందంట. దేవుడు కొన్ని విషయాల నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడానికి, లోక సంబంధమైన పరిస్థితుల నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి, మనల్ని పరిశుద్ధపరిచి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మన మనస్సు మార్చబడడానికి దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం గుండా మనం నడిపిస్తూ ఉంటాడు. నిశ్చయంగా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ప్రభువుకు దూరమై దుఃఖిస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారేమో ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రభు మీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంటే మీకు రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. దుఃఖింపబడుతున్నారా? కన్నీరు కారుస్తున్నారా? మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. దేవుడి అద్భుతమైన కృపను మీరు చూస్తారు. దేవుడు అద్భుతమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు నిశ్చయంగా చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నావు. నిజమే ప్రభా, తాత్కాలికంగా మా జీవితాల్లో దుఃఖం కలగవచ్చు, కన్నీరు ఉండొచ్చు, కానీ అయా దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారన్నావు. ఈరోజు ఎంతోమంది దుఃఖంలో ఉండి ఈ మాటలు విన్నారు, కానీ ప్రభా వారి జీవితాల్లో గొప్ప ఓదార్పును కలగచేయండి. వారి దగ్గర నుంచి ఎవ్వరూ తీయలేని గొప్ప సంతోషాన్ని బిడ్డల జీవితాల్లో వారికి అనుగ్రహించి గొప్ప కృపను, గొప్ప మేలును వారి జీవితాల్లో చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా ఎవరైనా నీకు విరోధంగా వెళ్తున్నారేమో, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగించినట్లుగా ప్రభా, నీ చిత్తానుసారంగా వారి జీవితాల్లో నీ తట్టు త్రిప్పబడినట్లుగా, వారికి జీవితాల్లో రక్షణ కలిగించినట్లుగా అయా వారు ఈరోజు దుఃఖిస్తున్నారేమో, కానీ గొప్ప కృపను మెండుగా అనుగ్రహించండి, బలపరచండి, బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి, సన్నిధిని తోడుగా నుండి చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.